తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్పందించిండు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో కేసీఆర్ మాట్లాడిండట. నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు ఎవరైతున్నారో వాళ్ళందరితో కేసీఆర్ డిస్కస్ చేసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. కేసీఆర్కు వీడియో లింక్ పంపిస్తే ఆ వీడియో లింక్లో కేసీఆర్ జాయిన్ అయ్యిండట. ఎవరెవరైతే బీఆర్ఎస్ తరపున గెలిచినటువంటి సర్పంచ్ ఉన్నారో, అంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్లు ఎవరైతే గెలిచినారో వాళ్ళందరితో కేసీఆర్ వీడియో కాల్లో మాట్లాడిండట. వాళ్ళందరితో దాదాపు 25 నిమిషాల పాటు కేసీఆర్ డిస్కస్ చేసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. సో కేసీఆర్ గట్టిగానే మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కేసీఆర్ గట్టిగానే స్పందించేటటువంటి కార్యక్రమం చేసిండు. కేసీఆర్ దెబ్బకు రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థమైతలేదు. రేవంత్ అన్న గతంలో అన్ని సభలలో అన్ని మీటింగ్లలో మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ కథమైపోయింది అనేటటువంటి తరహాలో రేవంత్ అన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. సీన్ కట్ చేస్తే కేసీఆర్ అదే వీడియో కాల్లో, అంటే అదే జూమ్ మీటింగ్లో గెలిచినటువంటి అభ్యర్థులతో చెప్పిండట కేసీఆర్. అసలు ఏం మాట్లాడింది అనేది మనం డెప్త్గా కొంత మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులేం అడుగుతలేను, లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి. వీడియో మొత్తం లాస్ట్ వరకు ఎట్లయినా చూస్తారు కాబట్టి. రైట్, ఇక టాపిక్లోకి పోతే దాదాపు 1702 సర్పంచ్ సీట్లు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిర్రు. 1345 సర్పంచ్ సీట్లు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిర్రు. బీజేపీ 186. ఇక బీజేపీ పని అయిపోయింది ఆల్మోస్ట్. వాళ్ళు ఎంతసేపు ఎంపీలకే పరిమితం తప్ప ఈ సర్పంచ్లు లేకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిహెచ్ఎంసీ ఇవన్నీ ఉత్తే వాళ్ళకు. మాకు ఇవన్నీ అవసరం లేదు, మేము కేంద్రంలో అధికారంలో ఉండాలి, తెలంగాణలో అధికారంలో ఎప్పుడన్నా వద్దుంతి అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇక ఇతరులు 524 మంది గెలిచారు. ఇతరులు దాదాపు బీఆర్ఎస్ 1345. అయితే కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్లో ఏం చెప్పిండు, వీడియో కాల్లో ఏం చెప్పిండు, వాళ్ళకి ఏం మాట్లాడిండు, కేసీఆర్ ఏం స్పందించిండు అనేది చాలామంది ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ దాదాపు 2 సంవత్సరాల నుండి ఏం మాట్లాడతలేడు, సైలెన్స్ మూడ్లో ఉన్నాడు. ఒకసారి వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ సభలో 10 లక్షల మంది జనాలు వచ్చిర్రు. అది కూడా బీఆర్ఎస్ పార్టీ సెలబ్రేషన్ సభ. వాళ్ళు పార్టీ పెట్టి కొన్ని సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో సెలబ్రేషన్ చేసుకున్నారు. ఆ సెలబ్రేషన్లో కేసీఆర్ వరంగల్లో మాట్లాడినటువంటి మాటలు మీరు అందరు విన్నారు. రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ కూడా తీయలే. కేసీఆర్ ఆ సభలో మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి 5 మంత్రులను పిలిపించుకొని వాళ్ళ ఇంట్లోనే కేసీఆర్ సభను టీవీలో చూసిండట. అది కూడా మనం గతంలో చూసినాం, మాట్లాడుకున్నాం కూడా. నిన్న కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్లో దాదాపు 1300 మంది వచ్చిరో రాలో తెలియదు, కానీ దాదాపు ఒక 300-400 మంది ఏదో జూమ్ మీటింగ్ సంథింగ్ ఏదో పెట్టుకున్నారట. ఆ మీటింగ్లో బ్యాక్ టు బ్యాక్ కేసీఆర్ అందరితో మాట్లాడిండట, అందరితో డిస్కస్ చేసిండట. బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో కూడా కేసీఆర్ మాట్లాడిండు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. ఏం చెప్పిండంటే, ఫస్ట్ కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు, అందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి, బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి, బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు. మీరందరూ కూడా మంచిగా అద్భుతంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లానే మీ గ్రామ పంచాయతీ నిధులకు కొరత ఉండదు, మీరెవరు అధైర్యపడవద్దు, మీరు ఎట్టి పరిస్థితులలో పార్టీ మారొద్దు. ఇది కేసీఆర్ చెప్పినటువంటి మాట. కేసీఆర్ వాళ్ళందరితో మాట్లాడుతూ కంగ్రాచులేషన్ చెప్పి మీరెవరు అధైర్యపడవద్దు. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, సర్పంచ్లు గెలుచుడుతోనే వాళ్ళందరినీ కాంగ్రెస్లోకి వచ్చేరి, కాంగ్రెస్లోకి రాకపోతే మీకు ఫండింగ్ రాదు, లేకపోతే మీకు బిల్లులు రావు, మీరు ఇబ్బంది పడతారని చెప్పి రకరకాలుగా సర్పంచ్లను వేధిస్తారు, ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు ఎమ్మెల్యేలు. కాబట్టి సర్పంచ్లు తట్టుకోలేక బిల్లులు రావాలి, ఇబ్బంది అవుతుంది, కాంట్రాక్ట్లు అదోటి ఇదోటి, ఊళ్ళో ఏమైనా పని చేసుకోవాలి, లేకపోతే ఇక రాష్ట్ర ప్రభుత్వం నుండి మనకు సహకారం లేకపోతే ఏం చేయలేము కదా అనేటటువంటి ఆలోచనతోటి గెలిచినటువంటి సర్పంచ్లు బీఆర్ఎస్ నుండి గెలిచినా, బీజేపీ నుండి గెలిచినా అధికార పార్టీ కాంగ్రెసే కాబట్టి ఎమ్మెల్యే ప్రెజర్ తోటి సర్పంచ్లు అందరూ కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి కేసీఆర్ చెప్పినట, ఎట్టి పరిస్థితులలో పార్టీ మారొద్దు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉండండి. ఎట్లయినా గ్రామ పంచాయతీ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే, ఏ పార్టీడైనా. ఆ నిధులు సర్పంచ్లకే వస్తాయి, అవి సర్పంచ్లే యూజ్ చేయాలి. మీరు టెన్షన్ పడకండి, ఇబ్బంది పడకండి, బీఆర్ఎస్లోనే ఉండండి. బీఆర్ఎస్ పార్టీ కాదని ఒకవేళ మీరు కాంగ్రెస్లోకి పోతే రేపు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వద్దామని చూసినా తీసుకోము. పార్టీ కష్టకాలంలో ఉంది కాబట్టి కష్టకాలంలో ఉన్నప్పుడే పార్టీకి అండగా నిలవండి. కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీ బౌన్స్ బ్యాక్ ఇచ్చింది, కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీ గట్టిగా నిలబడ్డది. కేసీఆర్ ఒక మాట చెప్పిండట అదే వీడియో కాల్లో,
ఇప్పుడు ఇది మారుమోగుతుంది మొత్తం. ఏ గ్రామంలో అయితే ఎమ్మెల్యే ఎన్నికలలో ఓడిపోయినామో, ఏ రూరల్ ప్రాంతాలలో అయితే 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ రూరల్ మొత్తం ఓడిపోయిందో, అదే రూరల్ ప్రాంతాలలో 1300 పై చిలుకు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు గెలిచిరు బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పినాడు కేసీఆర్. ఎక్కడైతే అవమానపడ్డమో, ఎక్కడైతే ఇబ్బంది పడ్డమో, ఎక్కడైతే ప్రజలు మనల్ని కాదన్నారో అదే ప్రజలు మనల్ని కావాలని చెప్పి ఎన్నుకున్నారు. అదే ప్రజలు కేసీఆర్ కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓటేసిర్రు. ఇక్కడే మనం విజయం సాధించినాం, ఇక్కడే సక్సెస్ అయినామని చెప్పి కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరితో చెప్పిండు అనేది కూడా కొంత వినబడినటువంటి వ్యవహారం. తర్వాతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా మాట్లాడిందట. రేవంత్ అన్నను ఉద్దేశించి ఏం మాట్లాడింది అనుకుంటున్నారు? చెప్పిండట, 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి పరిపాలన అందరూ కూడా మీరు చూస్తుర్రు, మీకే అర్థమవుతున్నాయి. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు 420 హామీలు అని చెప్పిండు. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి టైం ఉంది, కానీ తెలంగాణ రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులు కనబడతలేవా? రేవంత్ రెడ్డి నియోజకవర్గాలలో ఎందుకు పర్యటన చేస్తలేడు? ఓన్లీ భారీ బహిరంగ సభలకే ఎందుకు పరిమితం అవుతున్నాడు? ఇవన్నీ ఒకసారి ఆలోచించండి అని కూడా చెప్పిండట. తర్వాత కేసీఆర్ కొంతమంది లీడర్లతో చెప్పినట్టు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో, ఎట్టి పరిస్థితుల్లో వెనుకడికి వేయొద్దు. ఇప్పుడు 2వ విడత ఎన్నికలు ఉన్నాయి. ఫస్ట్ విడతలోనేమో బీఆర్ఎస్కి 1345 ఏదో వచ్చినట్టున్నాయి, ఆ 1345. 2వ విడత ఎన్నికలు ఉన్నాయి. ఇలా 13వ తారీఖు, 14వ తారీఖు రేపు ఉన్న ఎన్నికలు 2వ విడత కొన్ని జిల్లాలలో. ఆ జిల్లాలలో ఉన్నటువంటి ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ఏ గెలవబోతుంది, బీఆర్ఎస్ఏ రాబోతుంది అని చెప్పి చాలా బలంగా కేసీఆర్ చెప్పిండట. కేటీఆర్తో, హరీష్ రావుతో, బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో. కానీ నిజంగా ఒక వ్యక్తి ఫామ్ హౌస్లోనే ఉండి బయటికి రాకుండా, ఏం మాట్లాడకుండా, ఏ రెస్పాన్స్ లేకుండా 1345 గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాడు కేసీఆర్ అంటే, ఇక కేసీఆర్ ఎంత అద్భుతమైనటువంటి విజయమో ఒకసారి ఆలోచించుంది. ఆయన బయటికి రాలే, ఏం మాట్లాడలే, కట్టెపట్టుకొని బయటికి కూడా రాయించి నడవలే, అయినా సరే బీఆర్ఎస్ పార్టీకి 1345 మంది గెలిచారు. ఇక రేవంత్ అనేమో డప్పాలు కొట్టుడు, ఏడపోయి డప్పు కొట్టుకోవాలి అంతే. కాంగ్రెస్ అద్భుతం చేసింది, భూకంపం బదలు కొట్టిందని చెప్పి రేవంత్ అన్న అన్ని కూడా డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. క్లియర్గా ఓపెన్గా కేసీఆర్ చెప్పిండట, పార్టీ మారకుర్రి, అధైర్యపడకుర్రి, ఇబ్బంది పడకుర్రి, మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది ఫామ్ హౌస్కి, ఎప్పుడు వచ్చినా కలుస్తా, మీతో మాట్లాడతా, మీకు అండగా ఉంటా, మీకు నిధులు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో డిస్కస్ చేద్దాం, కలెక్టర్లతో డిస్కస్ చేద్దాం, వాళ్ళతో మాట్లాడదాం, మీ నిధులు మీకు వస్తాయి, ఇంకా కేవలం 2.5 సంవత్సరాలు ఓపిక పట్టమని చెప్పిండట. అంతే. 2028, 26 వచ్చింది, 27, 28, ఇప్పుడు మళ్ళీ 27 డిసెంబర్ అప్పుడు మన ఎట్టైనా ఎలక్షన్సే ఉంటాయి కదా. 2028 వరకు ఓపిక పట్టండి, 28లో మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం అనేటటువంటి మాట కేసీఆర్ చెప్పిండట. ఆల్రెడీ ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల గురించి కూడా కేసీఆర్ డిస్కస్ చేసినట్టు అదే వీడియో కాల్లో సర్పంచ్లకు చెప్తూ, ఎవరైతే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడానికి కేసీఆర్ కాలు కూడా మొక్కిరట, దండం కూడా పెట్టిరట కేసీఆర్కి. కేసీఆర్తో ఫోన్లో మాట్లాడిరట, కేసీఆర్ని కలిసిరట, కేటీఆర్తో మాట్లాడిరట, హరీష్ రావుతో మాట్లాడిరట, కేసీఆర్కు రకరకాలుగా చెప్పించిరట, మళ్ళీ వస్తాం, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ వదిలిపెట్టి పోము, మంచిగా చెడు అదే పార్టీలో ఉంటాం, ఫండింగ్ రాకపోయినా పర్లేదు, మా సొంత డబ్బులతోటి మేము ఏమైనా అభివృద్ధి చేసుకుంటాం నియోజకవర్గాన్ని, మేము బీఆర్ఎస్కే వస్తామని చెప్తే కేసీఆర్ గెట్అవుట్ అన్నాడట, రానియలేదట, వద్దు అన్నాడట, అవసరం లేదన్నాడట. అది కేసీఆర్ వీడియో దాంట్లో కూడా చెప్పిండు. ఎందుకు కేసీఆర్ సర్పంచ్లకు పదే చెప్తున్నాడు అంటే, కష్టకాలంలో ఉంది పార్టీ, ఇబ్బందులలో ఉంది పార్టీ, ఇబ్బందులలో ఉన్నటువంటి పార్టీని గెలిపించుకునేటటువంటి బాధ్యత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకే ఉంటుంది. ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా బీఆర్ఎస్ బలంగా ఉంటే రాబోతున్నటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది, అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, 1345 సీట్లు వస్తాయని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలలో అదే కాంగ్రెస్కు పడతాయి, మంచో చెడో జనాలు అందరూ కాంగ్రెస్ వైపే ఉంటారు, లేకపోతే మాకు నిధులు రావు, పథకాలు రావు, బంద్ అవుతాయి, మా గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి స్ట్రీట్ లైట్లో, రోడ్లు అదోటి ఇదోటి రాదు, ఇబ్బంది పడుతుందని చెప్పి జనాలు అనుకొని కాంగ్రెస్కి వేస్తారని అనుకున్నాం. కానీ మామూలు దెబ్బ కాదు, రేవంత్ అనకు ఒక భయంకరమైనటువంటి శాఖనాలి, అంత అద్భుతమైనటువంటి అంశాన్ని జనాలు తెరపైకి తీసుకొచ్చినారు. ఇవన్నీ చూసిన తర్వాత కేసీఆర్ రెస్పాన్స్ చూసినాక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు మాట్లాడుకుంటున్నారట, కేసీఆర్ ఏం చేయకుండా ఇంటికాడ కూర్చొని అసలు ఎట్లా 1300 సీట్లు ఇంటికాడనే కూర్చున్నాడు, బయటికి రాలే. మళ్ళా ఊళ్ళో ఎట్లుంటాయంటే, బీఆర్ఎస్ పార్టీ అయినా 1000 రూపాయలు పంచండి అనుకో, బీఆర్ఎస్ పార్టీ అయినా పంచకుండా ఎమ్మెల్యేలు రకరకాల ప్రయత్నాలు చేశారు. మనం ఊళ్ళోనే ఉండం కదా, మన ఊళ్ళోనే పుట్టి పెరిగింది, ఊళ్ళో కథ ఎట్లుండో మనకు తెలియదు, ఊళ్ళో రాజకీయాలు ఎట్లుంటాయో.
కాంగ్రెస్ ఆయన ఎన్ని పైసలు వంచినా పోలీసు వాళ్ళు ఏమన్నారు, అధికారులు ఏమన్నారు. బీఆర్ఎస్ అయిన ఓటుకు 1000 రూపాయలు వంచినా 500 వంచినా వెంటనే పట్టుకుంటారు. ఎందుకు? అక్కడ ఎమ్మెల్యే చెప్తాడు, ఏంగా కనీర్రి, బీఆర్ఎస్ వాడు మాత్రం మంచోదు, మనమే గెలవాలి. ఇంకా ఎంత అధ్వానమైనటువంటి వ్యవహారం అంటే కాంగ్రెస్ వాళ్ళది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి పోటీ చేస్తే దొంగ ఓట్లు వేసిరు. దొంగ ఓట్లు 200 దొంగ ఓట్లు మొత్తం ఇట్లా గుద్దిరు, ముద్ర గుద్ది డ్రైనేజ్ కాలువలో పడేసారు. ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. దొంగ ఓట్లతో గెలిచినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు కాంగ్రెస్లో. కాంగ్రెస్ నుండి గెలిచినటువంటి అభ్యర్థులు మొత్తం దొంగ ఓట్లతోటే. రానోడు కూడా, చచ్చిపోయినోడు కూడా ఓటేసిండట. చచ్చిపోయినోడు ఓటు ఎట్లేస్తాడు? చచ్చిపోయినోడు ఓట్లు ఎట్లేస్తారు? హైదరాబాద్ నుండి రానోళ్ళు కూడా ఓట్లేసారు. ఎట్లేస్తారు? ఓటేసినామంటే చేతికి ఇంకు ఉండాలి. మరి ఇంకు ఉంటుంది, వాళ్ళకి ఉండదు. ఎవడో పోతాడు వేసి వస్తాడు, అంతే. ఆడ మేనేజ్ చేసుకుంటే అయిపోయాయి. ఇట్లా కూడా గెలిచారు చాలామంది. రకరకాల లుస్కులు జరిగినాయి గ్రామ పంచాయతీ ఎన్నికలలో. ఏది ఏమైనా కేసీఆర్ రెస్పాన్స్ ఇచ్చిండు. కేసీఆర్ అందరితో మాట్లాడిండట. కంగ్రాచులేషన్ చెప్తూనే పార్టీ మారకండి, మీరు కష్టకాలంలో మనం గెలిచినాం, అదే కష్టకాలంలో కంటిన్యూ అవ్వండి. రాబోతున్నాయి మంచి రోజులు, మంచి రోజులలో మనకు అద్భుతంగా ఉంటుంది, మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం. అట్లనే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా 1700 గెలిచినాం 1800 గెలిచినాం అంటారు కదా. నేనేమంటున్నా, ఇవంటే పార్టీ గుర్తులకు సంబంధించిన ఎన్నిక కాదు. బ్యాట్ గుర్తు, బాల్ గుర్తు, ఉంగరం గుర్తు కదా. ఎంపీడీసీ జెడ్పీడీసీ పార్టీ గుర్తు ఎన్నిక. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీఫాము, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తారు. ఇదే కాంగ్రెస్ పార్టీ మేము 1000 మంది గెలిచినామని చెప్పి ఎంపీడీసీ జెడ్పీడీసీ పార్టీ గుర్తు పైన గెలిచి చూపించుకోరు చూద్దాం. మేము పార్టీ గుర్తు పైనే 1000 మంది గెలిచినాం 500 మంది గెలిచినామని చెప్పి చెప్పుకోర్రి. ఇప్పుడు ఏంది, ఏ సర్పంచ్ గెలిచినా మా వాళ్ళే అంటారు. ఇప్పుడు ఇతరులు 500 మంది గెలిచారు కదా, అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్, పార్టీతో సంబంధం లేకుండా, పార్టీ మద్దతు ఇవ్వకుండా గెలిచినటువంటి వాళ్ళు 500 మంది కదా. ఆ 500 కూడా మా వాళ్ళే అంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆ 500 కూడా మా వాళ్ళే, మేమే చెప్పినాం గెలవమని చెప్పి, మేము ఏదో సపోర్ట్ చేసినాం, వాళ్ళు గెలిచిరు, గెలిచినాక మాతానికే వస్తా అని చెప్పిరు. ఇదో డ్రామా, ఎమ్మెల్యేల డ్రామా. కానీ బీఆర్ఎస్ పార్టీని ఎంత అనగదొక్కాలో అంత అనగదొక్కిరు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు. కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కిందికి పోలే, ఇంకా పైకే లేచింది తప్ప కింది పోయేటటువంటి కార్యక్రమం కనబడలే. ఏది ఏమైనా కేసీఆర్ స్పందించిండు, రెస్పాన్స్ అయ్యిండు, లీడర్లతో మాట్లాడిండు, వీడియో కాల్లో కూడా అందరికీ చెప్పిండట కంగ్రాచులేషన్ చెప్తూనే. సో వాళ్ళందరితో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండట. ఎవరు అధైర్యపడొద్దు, ఇబ్బంది పడొద్దు, నిధులు ఎట్లయినా వస్తాయి, మీరు బీఆర్ఎస్లోనే ఉండండి, మిమ్మల్ని భయపెట్టినా ఇబ్బంది పెట్టినా నేను ఉంటా, కేటీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఉంటారు, ఆ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు, అక్కడ నియోజకవర్గ స్థాయిలో లీడర్లు, వాళ్ళతో మాట్లాడండి, డైరెక్ట్ ఫామ్ హౌస్కి యాక్సెస్ ఉంది, మీరు డైరెక్ట్ చెప్పి లోపలికి రావచ్చు, నన్ను కలవచ్చు, మాట్లాడవచ్చు అని కూడా వాళ్ళకి ధైర్యం ఇచ్చిండట. తర్వాత ఎమ్మెల్యేల గురించి ఎగ్జాంపుల్ చెప్పిండట. పార్టీ మారితే మళ్ళీ పార్టీలోకి తీసుకోము, ఎందుకంటే మనం కష్టకాలంలో ఉన్నాం, కష్టంలో ఉన్నటువంటి వ్యక్తినే ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి, ఎందుకంటే రేపటి రోజు ఇంకా అద్భుతాలు రాబోతున్నాయని ఇవన్నీ కూడా కేసీఆర్ చెప్పిండట. వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఏం జరగబోతుంది అనేది చూడాలి. మొత్తానికైతే ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి రెస్పాన్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి వీడియోని అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అట్లనే మీ ఊరు గ్రూప్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.